నీలగిరి రాజ్యపు పాతకోట నేలమాళిగలో ఒక భారీ మాయా దర్పణం దొరికింది. అది మామూలు అద్దం కాదు. దాని ముందు నిలబడి ఎవరైనా తుమ్మితే అది వాళ్ళ లోపలికి లాగేసుకుంటుంది. కోటను శుభ్రం చేయడానికి వెళ్లిన ఇద్దరు భటులు అలా మాయమైపోయారు. మహారాజు గారు రిషిని పిలిపించారు. రిషి, ఆ అద్దం వెనక ఏదో మర్మం ఉంది. నా భటులను వెతికి తీసుకురా. రిషి తన మిత్రులు సాంబయ్య, రామయ్యలతో కలిసి ఆ నేలమాళిగలోకి వెళ్ళాడు. రిషి బాబు, ఇందులో నా మొహం ఎంత అందంగా కనిపిస్తుందో చూడు, అచ్చం గంధర్వులాలు. ఒరే, నీ ముఖానికి ఉన్న బురద చూసి అద్దం భయపడటం లేదు, అదే 10,000. సరిగ్గా అప్పుడే నేలమాళిగలో ఉన్న ధూళి వల్ల సాంబయ్యకు ముక్కు గిలిగింత పెట్టింది. అంతే, అద్దంలోంచి ఒక నీలిరంగు సుడిగాలి వచ్చి సాంబయ్య లోపలికి. వాళ్ళని పట్టుకోబోయి రామయ్య, వాళ్ళిద్దరినీ రక్షించబోయి రిషి, ముగ్గురు కలిసి అద్దం లోపలికి పడిపోయారు. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు ఒక వింత లోకంలో ఉన్నారు. అక్కడన్నీ ఉల్టాగా ఉన్నాయి. పక్షులు నడుస్తున్నాయి, మనుషులు రెక్కలు ఊపుకుంటూ ఎగురుతున్నారు. నదులు పైకి ప్రవహిస్తున్నాయి. రిషి బాబు, ఇక్కడ కుక్కలు మ్యావ్ అంటున్నాయి, పిల్లులు బౌ బౌ అంటున్నాయి. ఇది ఎక్కడ విడ్డూరం? అబ్బా, ఇక్కడ పండ్లు కూడా కొడుతున్నాయేంటి? అక్కడికి ఆ లోకపు కావలివాడు తలకిందుల తాతయ్య వచ్చాడు. మీరు మా లోకపు నియమాలను ఉల్లంఘించారు. ఇక్కడ ఎవరైనా నవ్వితే వాళ్లకు శిక్ష పడుతుంది, ఏడవాలి. తాతయ్య, నీ గడ్డం నీ నెత్తి మీద ఉంది ఏంటి? వెంటనే ఆకాశం నుండి రాళ్ల వానకు బదులు మెత్తటి దూదిపిండెల వాన కురిసింది. కానీ ఆ దూది తగిలితే మాత్రం షాక్ కొడుతోంది. మిత్రులారా, ఇది ఒక ప్రతిబింబ లోకం. ఇక్కడ మనం ఏదైనా చేయాలంటే మన ప్రపంచానికి వ్యతిరేకంగా చేయాలి. రిషి తన పదునైన బుద్ధితో ఆ లోకపు ప్రధాన కేంద్రం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ భటులు బంధించబడి ఉన్నారు. వాళ్లను విడిపించడానికి రిషి తలకిందులుగా నిలబడి ప్రార్థన చేశాడు. రిషి భటులను విడిపించాడు. భటులు ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. చివరికి ఆ లోకపు ద్వారం దగ్గరకు చేరుకున్నారు. సాంబయ్య, ఇప్పుడు నువ్వు తుమ్మకూడదు. గాలిని మెల్లగా బయటకు వదులు. ఊపిరి ఆడక అద్దం మీద ఉష్ అని గాలి వదిలాడు. ఆ గాలి తగలగానే అద్దం మళ్లీ మెరవడం మొదలుపెట్టింది. ధబ్బున శబ్దం చేస్తూ ముగ్గురు సైనికులతో సహా నేలమాళిగలో పడ్డారు. రిషి, భటులను తెచ్చావా? తెచ్చాను ప్రభో, కానీ ఇకపై ఎవరూ ఈ అద్దం ముందు తుమ్మకుండా చూసుకోండి. ఒరే అద్దం, నీ లోకంలో సమోసాలు చేదుగా, మిరపకాయలు తీయగా ఉన్నాయి. నీ లోకం నాకొద్దు బాబోయ్. రామయ్య తన జేబులోంచి ఆ లోకపు ఎగిరే రాయిని తీసి చూశాడు. అది గాలిలోకి ఎగిరిపోయి రామయ్య ముక్కు మీద కొట్టింది. కొన్నిసార్లు ప్రపంచాన్ని తలకిందులుగా చూస్తేనే నిజం కనిపిస్తుంది. Moral stories.